మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు శివునికి రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, బిల్వదల అభిషేకాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో శివరాత్రి సందడి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గాయత్రి అందిస్తారు. సకలం శివమయం, సర్వం శివమయం. శివరాత్రి సందర్భంగా నగరంలో ఉన్న ఏ ఒక్క శివాలయాన్ని చూసినా సరే భక్తజనులతో కిటకిటలాడిపోతూ ఉంది. కోరిన కోరికల్ని తీర్చే ఆ బోలాశంకరుణ్ణి శివరాత్రి పర్వదినాన్న దర్శించుకుని తమ కోరికలు తీర్చమని మొక్కడానికి నగరం నుంచే కాకుండా వివిధ ప్రదేశాల నుంచి కూడా చాలా మంది సందర్శకులు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం నేరేడ్మెట్లో ఉన్న అన్నపూర్ణాదేవి సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మన అన్నపూర్ణ సీత కాశీ విశ్వనాథ స్వామి దేవాలయము ఇప్పటికీ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవస్థానము. గత సంవత్సరము పంచాయతన ప్రతిష్ట కూడా పూర్తి చేసుకున్నాము. పక్కన నల్లపోచమ్మ, ముత్యాలమ్మ దేవస్థానాలు కూడా నిర్మాణంలో ఉన్నాయి. చాలా విరివిగా ఇక్కడికి విశేషంగా కార్యక్రమాలు చేసుకోవడానికి భక్తజనాలందరూ కూడా వస్తూ ఉంటారు. అలాగే ప్రతి నెల మాస శివరాత్రి రోజు కళ్యాణోత్సవము, అలాగే రుద్రహోమము, చండీ హోమ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈసారి కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిన్న అంటే 23వ తేదీ చండీ హోమము, రుద్రహోమం కూడా జరిగింది. ఈరోజు పర్వదినాన్ని పురస్కరించుకొని అనేక మంది భక్తులు రుద్రాభిషేకాలు సామూహికంగా జరుపుకుంటున్నారు. ఈరోజు రాత్రి కూడా కళ్యాణోత్సవము, జాగరణ, లింగోద్భవ కాలంలో విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. ఇలాగే అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. లింగోద్భవ కాల సమయము రాత్రి 11:30 నుండి 1 గంట వరకు కూడా లింగోద్భవ కాలం ఉంటుంది. ఆ సమయంలో ఒక్కొక్క అణువులో పరమేశ్వరుడు ఉంటారు అని చెప్పేసి మనకు పురాణాల ప్రతీతి. కాబట్టి ఆ సమయంలో మేలుకొని ఉండి పరమేశ్వరుని యొక్క నామస్మరణ చేయడం వల్ల అందరి కోరికలు కూడా ఆయన నెరవేరుస్తారు. అందుకని జాగరణ చేయడం చాలా అవసరము. ఈ రాత్రంతా కూడా జాగరణ చేసి భజనలు, పాటలు పాడి ఆ పరమేశ్వరుని మెప్పించినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా ఆయన మనల్ని చల్లగా చూస్తాడు. అందుకని ఈ యొక్క నమ్మకం అందరికీ కూడా ఏర్పాటైంది. మరుసటి రోజు ఉదయాన్నే స్వామివారికి అన్న పూజ చేసి అన్న సంతర్పణ కూడా చేస్తామమ్మా. ఇక్కడ బాగా జరుగుతాయి. పురోహితుడు వచ్చి నుంచి, అర్చకుడు వచ్చి నుంచి చాలా విశేషంగా కళ్యాణం నెలకు జరుగుతుంది. మేము కంపల్సరీగా వస్తాం. ఈ గ్రామస్తులమే కనుక మా కోరికలన్నీ నెరవేరుతాయి. జాగరణం కాశీకున్నంత విశిష్టం ఉంది ఇక్కడ. ఇక్కడ ఈరోజు కీసర మా వాళ్ళందరూ వెళ్తున్నారు. నేను ఇక్కడనే కీసరా అని చెప్పాను. ఎందుకంటే అంత గొప్ప కాశీ లెక్క ఈ మనకు లింగం కాశీ నుంచి తెచ్చారు. ఇది చాలా విశేషం. మా శివుడు ఎప్పుడు మా ఎందునే ఉంటాడు, మా కోరికలు నెరవేరుస్తాడు, మమ్మల్ని అనుగ్రహిస్తే చాలు, అంతే. ఇంకేం లేదు. అది జరుగుతుంది ఇక్కడ. నేను ఏది మొక్కుకున్నాను, నా పిల్లల గురించి అన్ని కరెక్ట్ గా జరిగాయి. మేము రాత్రి పడుకున్నప్పుడు కూడా నేను ఇక్కడే ఉంటానండి. నా పేరు సంతోష్ కుమార్. నేను కమిటీ మెంబర్ని. ఈ దేవాలయం 1925లో స్థాపితమైంది. చాలా రోజుల నుంచి మేము ఇక్కడే ఉన్నాము. మా లోకల్, మా బస్తీలో ఉంది. నేను అనుకున్న కోరికలన్నీ లాస్ట్ ఇయర్ నా మ్యారేజ్ కావాలని నేను కోరుకున్నాను. నా అదంగానే నా మ్యారేజ్ అయింది. ఈ దేవాలయంతో చాలా విశిష్టత ఉంది. ఏ కోరిక కోరుకున్నా కానీ తొందరలోనే తీరుతుంది. ఓం నమః శివాయ. శివరాత్రి రోజున శివలింగ దర్శనం చేసుకుంటే సర్వ పాప నివారణ జరుగుతుంది. భక్తులందరూ మంచి పాల్గొని భక్తుల యొక్క స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. సో మరి చూసారు కదండి, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కోరిన కోరికలు తీర్చే ఆ బోలా శంకరుడు అందరి భక్తుల కోరికలను తీర్చి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి అని చెప్పి కోరుకున్నాం. కెమెరా పర్సన్ శ్రీకాంత్, గాయత్రి, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్.